సినీ విశ్వం ఆయనలో దాచుకున్నంత విరివిగా నిడివిలో సినిమాలు తీసిన నిర్మాతలు ఈ మధ్య రోజుల్లో ఎవరు లేరు ఆయన తప్ప. అదిరిపోయింది అసలు. నేను ఓపెన్ గా చెప్తున్నాగా, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. ఆర్ యూ హ్యాపీ విత్ మిరాయ్? మ్యాచ్ మేకింగ్ కాకుండా ఒక కంటెంట్ మీద చేయగలిగిన సినిమాలో ఇది ఒకటి. ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ ట్రైలర్ లో ఒక యంగ్ చాప్ కార్తిక్ వాజ్ వెరీ థర్రో ఇన్ హిస్ జడ్జ్మెంట్ ఆఫ్ హూమ్ టు పిక్ ఫర్ దిస్ స్టోరీ. మేజర్ గా ఈ మధ్య సినిమాలన్నీ కూడా సఫర్ అయిన సెట్ బ్యాక్ ఒకటి ఉన్నారు సార్. విఎఫ్ఎక్స్లు, సీజీలు అనుకున్న ప్రకారం జరగట్లేదు. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ హూ కమ్స్ అండ్ సేస్ వాడికి ఎక్కడ కమిషన్స్ ఉంటాయో, ఎక్కడ కట్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తారు. మన ఆర్ట్ డైరెక్టర్స్కి 24 hours సెట్ వేసి ఎలా దానిలో కట్ తీసేసుకుందాం అన్న దానిలోనే ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నాయి సార్? నేను మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చి నేను చాలాసార్లు ఈ నెక్సెస్ అంటే అదొక నన్ను ఒక బ్రాండ్గా వేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడిన మీలో నాకు ఆ హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది. హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ ఉండేది. ఇట్స్ బర్నింగ్ టాపిక్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. టచ్ చేస్తాను, మీరు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి. వివేక్ గారు వెళ్ళిపోవడం వల్ల కృతి గారు వచ్చారా? కృతి గారు రావడం వల్ల వివేక్ గారు వెళ్ళిపోయారు అంటే ఏం చెప్తారు సార్? కాదు, ఈ మధ్య రోజుల్లో అంతా బాగా ఫైటింగ్ వాతావరణం నడిచింది. మీకు ఫెడరేషన్కి మీ వాయిసే ఎక్కువ వినిపించింది. ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీకి పెంచకూడదు. ఇండస్ట్రీలో అది ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది, సెపరేట్గా ఎవరో వచ్చి లేదు ఇంత అందరికి ఇంత పెంచాల్సిందే అంటే నా ఉద్దేశం అది కరెక్ట్ కాదు. అలా బెదిరిస్తే దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఎవరికి ఇచ్చినారు వినతి పత్రం, ఆ వినతి పత్రానికి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకేం సంబంధం. ఇప్పుడు మిరాయి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కింద బయటకు వచ్చే ఇంత టైం తీసుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. ఇదే మిరాయ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ టుడే. విత్ ఏ కైండ్ ఆఫ్ స్టాల్వర్ట్ ప్రొడ్యూసర్, స్టార్ ప్రొడ్యూసర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమాలు తర్వాత సినిమాలు, ఒకేసారి 4-5 సినిమాలు, అన్ని భాషల్లో సినిమాలు, చేసిన సినిమా అన్ని భాషల్లోకి రిలీజులు. ఒక యాక్టివిటీ కాదు, విపరీతమైన యాక్టివిటీలో రాత్రింబౌళ్ళు మునిగితేలే. ఇంత చెప్పిన తర్వాత ఇంకా మీకు ఆ పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కస్టమరీగా చెప్పాలి. విశ్వప్రసాద్ గారు, ఆయనే సినీ విశ్వప్రసాద్. ప్రస్తుతానికి సినీ విశ్వం ఆయనలో దాచుకున్నంత విరివిగా నిడివిలో సినిమాలు తీసిన నిర్మాతలు ఈ మధ్య రోజుల్లో ఎవరు లేరు ఆయన తప్పితే. ఆయన రేపు లేటెస్ట్గా రిలీజ్ అవ్వబోతున్న మిరాయ్ సినిమాకి సంబంధించి అండ్ ఇతరత్ర ఆయన తాలూకా ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా ఇప్పుడు అడగడం కోసమే ఇంటర్వ్యూ. మీ అందరి తరఫున ఆయన్ని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తున్నాను సార్. వెల్కమ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి? ఇంత బాగున్నామండి. కాదు, ఈ మధ్య రోజుల్లో అంతా బాగా ఫైటింగ్ వాతావరణం నడిచింది. మీకు ఫెడరేషన్కి మీ వాయిసే ఎక్కువ వినిపించింది, మీరే ఎక్కువగా సౌండ్ అయ్యారు. మొత్తానికి ఫైనల్ గా ఆర్ యూ హ్యాపీ విత్ ది రెజల్యూషన్? August 2nd ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్ అండి. అవును, మేబీ అంతకుముందు చాలా చర్చలు జరగచ్చు, కానీ ఒక ప్రొడ్యూసర్గా నేను నా సినిమాకి కావాల్సిన సిబ్బంది అంతవరకే నాకు సంబంధించిన విషయం. సిబ్బంది వచ్చే అంటే సిబ్బంది అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పడానికి. జనరల్గా దీనిలో అంటే వర్కర్ అన్నది వాడతాం, దాన్ని ఒక డిమీనింగ్ కాకుండా అదే వర్కర్స్, ఆల్ ఆర్ వర్కర్స్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్టివ్. వర్కర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ డిఫైన్ చేస్తారు, మేము పే చేయాలి. అది అంతవరకే నా వర్క్ సంబంధించింది. సెపరేట్గా ఎవరో వచ్చి లేదు ఇంత అందరికి ఇంత పెంచాల్సిందే అంటే నా ఉద్దేశం అది కరెక్ట్ కాదు అని. ఏ ఇండస్ట్రీలో అలా ఉండదు. అలా బెదిరిస్తే దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. నా స్టాండ్ అంతే అండి. దానికి మించి నేను ఇది ఇవ్వడం కరెక్టా తప్ప అదే చేయకూడదా, అడిగి ఎలాగైనా తీసుకోవచ్చు, కానీ అడిగి కాదండి. అడగడం వాళ్ళ రైట్, ఇవ్వడం బాధ్యత, నా అవసరం. నా అవసరం అయితే కంపల్సరీ ఇవ్వాలి. అంతవరకు ఐ హ్యావ్ మై రైట్, ఇవ్వాలా వద్దా అన్నది. అదేలేండి. అడగాలన్నా వద్దా అనేది వాళ్ళ రైట్. అంతవరకే నా
స్కోప్ ఆఫ్ డిస్కషన్. దానికి మించి పబ్లిక్లో రకరకాలు మాట్లాడడం అన్నీ ఉన్నాయి. బట్ ఐ థింక్ అంటే ప్రెసెంట్ అవుట్కమ్ ఆఫ్ దట్ టోటల్ ఒక పీటముడి పడింది కదా, ఆ అవుట్కమ్ తో మీరు హ్యాపీగానే ఉన్నారా? ఇంకా మీకు దాంట్లో నాకేం లేదు, నేను ఐఎమ్ వెరీ క్లియర్ ముందు నుంచి. ఐ షుడ్ బి ఏబుల్ టు హైర్ హూఎవర్ ఐ వాంట్. టాలెంటెడ్ పర్సన్ ఉంటే హైర్ చేస్తాము, స్కిల్డ్ ఉంటే హైర్ చేస్తాము. స్కిల్ అంటే నాకు కావాల్సిన స్కిల్ అంతే, వాళ్ళతో ఉన్న స్కిల్ కాదు. మీ ప్రాజెక్ట్కి మీ ప్రోడక్ట్కి కావలసినంత అంతే, మీరు అంతవరకు నేను చాలా క్లియర్. దానిలో గ్యాప్ ఏం లేదు, గ్యాప్ లేదు, కన్ఫ్యూజన్ డజంట్ మ్యాటర్. నేను ఇండియాలో పుట్టినాను, అమెరికాలో పుట్టినాను, నేను ఇండియాలోనే పుట్టినాను, నేను ఇండియానా అమెరికానా అన్నది సంబంధం లేదు అని ఎవరైనా అన్నారా మీరు? చాలా మంది అంటే అమెరికా అతనికి ఏం సంబంధం ఇక్కడ అని? లేదు, ఇంగ్లీష్ కల్చర్ అనో ఏదో. ఇంగ్లీష్ కల్చర్ అని కాదు కానీ, బట్ మీరు ఇక్కడ మీరు మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు కానీ, బట్ సారాంశం అయితే ఫైనల్గా అదే. చేసుకున్న వాళ్ళకి అదే కదా అనౌన్స్ చేశారు మధ్యలో, మేము స్కిల్ టెక్నీషియన్స్ని ఎక్కడి నుంచైనా తెప్పించుకుంటామని చెప్పారు, అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. ఇదంతా చాలా తతంగం జరిగింది అనుకోండి, బట్ ఎప్పుడు జరగలేదంతా. వాళ్ళు ఎప్పుడో జూన్ 30నే ఒక వినతి పత్రం ఇవ్వడం లాంటిది జరిగింది, బట్ ఈసారి కొంచెం గట్టిగానే పెట్టుబడి పడింది. అనేది అక్కడే గ్యాప్ అండి. ఎవరికి ఇచ్చినారు వినతి పత్రం? ఆ వినతి పత్రానికి యాజ్ అ ప్రొడ్యూసర్ నాకేం సంబంధం? అదే ఫండమెంటల్ గ్యాప్. నా ప్రొడక్షన్ నేను ఐటీ కంపెనీ రన్ చేస్తాను. ఐటీ కంపెనీ కావాలంటే నా రిక్వైర్మెంట్ నేను పబ్లిష్ చేసుకుంటాను, పీపుల్ విల్ కమ్ అండ్ జాయిన్. ఐటీ కంపెనీస్ కంటే ఒక అసోసియేషన్ ఉంటుంది, నాస్కామ్ అని, వాళ్ళు జనరల్గా ఒక గైడ్ లైన్ పెడతారు అనమాట. అది బట్ ఏ కంపెనీ ఇష్టం వాళ్ళది, అలానే ఏ ప్రొడ్యూసర్ ఇష్టం ఆ ప్రొడ్యూసర్, ఏ బ్యానర్ ఇష్టం ఆ బ్యానర్. అదేలేండి. అంటే రిలేటెడ్గా ఎందుకంటే సార్, ఈ రిలీజులకు వచ్చే సినిమాలు ఫైనల్ ఫేజ్లో ఫైనల్ స్టేజ్లో వర్కులు ఉన్నవి, అవన్నీ కొంతవరకు దాదాపుగా సఫర్ అయ్యాయి కదా. నాకు చాలా సఫర్. రిలీజ్లో ఉన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేస్తున్న సినిమాలకి కొన్ని స్టెప్స్ ఉంటుంది. అంటే మేము ఒక పోర్షన్ కంప్లీట్ చేసింది తీసుకెళ్ళి ఆ బిజినెస్ కార్డ్ చూపిస్తే కానీ బిజినెస్ అవ్వదు. అవును, నాన్ థియేట్రికల్ బిజినెస్. సో ఇప్పుడు అలాంటి స్టక్ అయింది. ఇవాళ ఒక రివ్యూ అయింది, దానికి కావాల్సిన బిజినెస్ కార్డ్ రెడీ లేదు. అలాంటి నష్టాలు చాలా ఉన్నాయి, బట్ అది ఇంకా మేనేజబుల్, పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే. వాన పడితే షూటింగ్ అవుతుంది, ఇలాంటి ఏదో పెద్ద వర్షం పడింది సార్, ఎక్కువ రోజులు పడింది. మనం ఎనివే అది టాపిక్ ని మినిమంగా మాట్లాడతాం. అయిపోయింది. అఫ్ కోర్స్ జస్ట్ టు స్టార్ట్ విత్, ఎందుకంటే బికాస్ మీరు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఎక్కువ దాని మీద మీరు ఎక్స్ప్రెస్ చేశారనే ఉద్దేశంతో నేను జస్ట్ ఆ రోజు బయటికి వస్తున్నప్పుడు నేను ఫస్ట్ మాట్లాడాను మీడియాతో. తర్వాత తెలిసిన మీడియా ఒక్కొక్కరు ఇంటర్వ్యూస్ అడిగితే అదేలేండి ఇవ్వాల్సి వచ్చింది. సరే, కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మిరాయి రిలీజ్ అవ్వబోతోంది. ఈ మధ్య రోజుల్లో మీకు అంటే స్పెషల్గా పీపుల్స్ మీడియా బ్యానర్ మీద కానీ, లేకపోతే ఒక నిర్మాతగా ఇండివిజువల్గా విశ్వప్రసాద్ గారు కానీ చెప్పుకోదగ్గంత పెద్ద హిట్ ఏది రాలేదు, ఇది హైలీ ఎక్స్పెక్టెడ్. అఫ్ కోర్స్ రాజాసాబ్ వెనకథలు ఉందనుకోండి, దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కానీ, అంచనాలు ఉండడం కానీ. అంటే ఈ సినిమా తీసుకున్నప్పుడే ఇది ఒక మ్యాచ్ మేకింగ్ అన్నది చాలాసార్లు మాట్లాడినాను. మ్యాచ్ మేకింగ్ కాకుండా ఒక కంటెంట్ మీద చేయగలిగిన సినిమాలో ఇది ఒకటి. ఇది ఆల్మోస్ట్ మచ్ బిఫోర్ హనుమాన్ తీసుకున్నాను. మచ్ బిఫోర్ హనుమాన్, అవును, 2-3 సార్లు చెప్పారు. హనుమాన్, మచ్ బిఫోర్ ఈగల్. ప్యూర్గా కార్తీక్ మీద ఉన్న నమ్మకంతోనే తీసుకున్నాను. దాన్ని ఏమైతే మాకు నమ్మకం ఉందో దానికి మించి సినిమా వచ్చింది. ఓకే, అది క్లియర్గా యూ కెన్ సీ ఇన్ టీజర్ ట్రైలర్. అద్దరిపోయింది అసలు. నేను ఓపెన్గా చెప్తున్నాగా, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే ఈ మధ్య ట్రైలర్స్ కూడా కొంతవరకు మేనేజ్ చేస్తున్నారు సార్, ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా, ఈ సినిమాలో ఏదో ఉంది అని అనిపించేటట్టుగా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ బట్ ఆర్గానిక్గా తెలిసిపోతుంది మనకి ఒరిజినల్ కంటెంట్ ఉందా లేదా. లేదా ఒక ఎలిమెంట్ కాదు, చాలా ఎలిమెంట్స్. అదేలేండి, ఓపెన్గానే ట్రైలర్లో కంప్లీట్గా స్టోరీ చెప్పేశారు. అంతకుముందు తేజ కూడా నా ఇంటర్వ్యూలో చెప్పేశాడు సార్, 9 పుస్తకాలు, అశోకుడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, దాని మీద కుర్రాడు. ట్రైలర్లో చెప్పిన స్టోరీనే మార్కెట్కి కన్వే చేయడం, అంతకు మించి నేను మాట్లాడకూడదు, నా రోల్ కాదు. అదేలేండి. కాకపోతే మేజర్గా ఈ మధ్య సినిమాలన్నీ కూడా సఫరైన సెట్ బ్యాక్ ఒకటి ఉన్నారు సార్. అదేంటంటే విఎఫ్ఎక్స్లు, సీజీలు అనుకున్న ప్రకారం జరగట్లేదు,
ఎక్కడో మిస్ఫైర్ అవుతున్నాయి, మళ్ళీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్, మళ్ళీ రికరింగ్ ఎక్స్పెండిచర్ దాని మీద, ఇలాగా జరుగుతున్న వాతావరణంలో మీరేమీ పార్ట్ కాదుగా? మీరు సఫర్ అయ్యారా? మీరు ఇబ్బంది పడ్డారా? అంటే మేము ఇంకోలా సఫర్ అయినాము. ఎలా? 20 అంటే అగైన్ కాంట్రవర్షియల్ కాకుండా వీలైనంత సింపుల్గా చెప్తాను నేను. 2021 నుంచి మనకు సడన్గా నాన్ థియేట్రికల్ రెవెన్యూ పెరిగిపోయింది. మన కాస్ట్లో 70 to 90% కవర్ చేయడం మొదలుపెట్టింది నాన్ థియేట్రికల్. 21, 22 టైంకి, అంటే కోవిడ్ అయిపోయినాక ఇమీడియట్గా అలా పెరిగిపోయింది. దానివల్ల సినిమాలు ఈజీగా చేయడం మొదలుపెట్టినాం. అంటే ఈజీ వచ్చేసి 23 నుంచి పడ్డం మొదలైంది. పడ్డం అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ ఇంటేక్ తగ్గిపోయింది. దాని ఎఫెక్ట్ మేము 24లో చాలా చూసినాం. అంటే సినిమాలు బాగోక పోగొట్టుకోవడం కాదు, సినిమా నాన్ థియేట్రికల్ సేల్ అవ్వక నేను ఒక 3 digit లాస్ చూసినాను. 3 digit మనం కూడా మాట్లాడుకున్నాం. అది గతంలో మాట్లాడుకున్నాం సార్. అవును, ఈజీ మనీ వచ్చేసరికి క్వాలిటీ ఆటోమేటిక్ దెబ్బతింటుంది. అవును అవును. సో దాని ఎఫెక్ట్ మనకు థియేటర్లో కనిపిస్తుంది. సో 25 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే నాన్ థియేటర్కల్ పడిపోయేసరికి ప్రొడక్షన్ ఆగిపోయింది. అంటే ఈజీగా చేయడం ఇప్పుడు కష్టమైంది. సో దాన్ని అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకు నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గింది. కల్చర్ ఆఫ్ హౌ టు మేక్ క్వాలిటీ మూవీస్ అన్నది కూడా ఇట్ టేక్స్ లిటిల్ టైం. అంటే ఓల్డ్ అంటే థియేటర్లో మనం సంపాదించాలన్నప్పుడు అది వేరేలా ఉంటుంది. ఫుట్ఫాల్స్ మాకు అది ఫస్ట్ రియలైజ్ అయినాం కాబట్టి. మీరు గమనిస్తే మేము రిలీజ్ చేయలేదు ఏం సినిమాలు, ఏం మౌంట్ చేయలేదు అంత ఫాస్ట్గా అంతకుముందు చేసినట్టు. కరెక్ట్. సో మేము జాగ్రత్తగా థియేటర్లో వర్క్, అంటే ఇప్పుడు నేను 10 చేస్తే అట్లీస్ట్ 5 షుడ్ వర్క్ ఇన్ థియేటర్ టు రీకవర్ ద 10. అంటే ఏ సినిమా ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అంటే 10 థియేటర్లో వర్క్ అవ్వాలనే చేస్తాము. బట్ 10లో 5 నుంచి 10 మధ్యలో కంపల్సరీగా థియేటర్లో రన్ అవ్వాలి. అది చేయగలిగితే యూఆర్ వెరీ సక్సెస్ఫుల్. బికాజ్ నేను చూసినప్పుడు బాగుంటుంది. బట్ అంటే ఇంతకుముందు నేను యాజ్ ఆడియన్స్ అనుకునేవాడిని, సినిమా చేసేవాడికి ఆ మాత్రం ఇది ఉండదు, ఎలా మిస్ అయినారా అని. బట్ మీరు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు విల్ గెట్ బయాస్. మీకు తెలియదు ఇక్కడ మిస్ అవుతుందా అన్నది. ఇంకోటి మనకు నచ్చింది ఒకసారి ఆడియన్స్ నచ్చుతుంది మనకు. సో బట్ మనకు జనరల్గా మనకి గ్యారంటీగా నచ్చితే, అంటే ఎక్స్ట్రాడినరీ ఏమని అనుకుంటే ఆర్డినరీ టు యావరేజ్ అవుతుంది. మనమే ఆర్డినరీ అనుకుంటే అది కొలాప్స్ అవుతుంది. బట్ ఆ అసెస్మెంట్ ఉండాలి. కానీ అంటే మనం అనుకున్నది చాలా సార్లు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు, చాలా సార్లు కనెక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే. కానీ బట్ ఇందాక మీరు అన్న గిమిక్ అని, అది చేస్తే గ్యారంటీ లేదు కనెక్ట్ అవుతుందా లేదా అని. బట్ మనకు ఫండమెంటల్గా వాట్స్ ఇన్ అవర్ మూవీ అన్నది ఒక అండర్స్టాండింగ్ ఉండి అదే అవుట్పుట్ బయటకు వచ్చిందా అని చూడగలిగితే దెన్ యు ఆర్ ష్యూర్. బట్ మనం ఏదో చేయాలనుకుంటే ఏదో వస్తుంది, రావడం జరుగుతుంది. ఇంకేం చేయలేక వదిలేసేది ఉంటుంది అనమాట. అంటే మీకు అలా నా దగ్గర ఒక 4 సినిమాలు ఉన్నాయి, అలానే ఉంచింది 23లో చేసిన సినిమాలు. 4-5 సినిమాలు ఉన్నాయంట కదా. సో అది ఏదో చేయాలనుకున్నా, అంటే మోస్ట్లీ ఓటీటీలో వదిలేస్తాము. ఓటీటీ అంటే కాదు, అంటే డిజిటల్లో వదిలేస్తాము. వి మే నాట్ సెల్, బట్ అంటే మీకు సెల్ చేసేందుకు కూడా సెల్ చేస్తే కుదరదు. అది అదేంటి, ఎవరు తీసుకోరు కదండి. ఎవరండి బాబా మహానుభావులు మీకు డైరెక్ట్ చేసి పెట్టించిన వాడిని? అలా కదండి. అది అగైన్ ఇట్స్ ఏ ఇండివిజువల్ మిస్టేక్ కాదు. అది ఏదో ప్రోగ్రామింగ్ లో ఈజీ మార్కెట్ ఉందని చెప్పి చేసేయడం, అది ఇందాక అలా వర్కౌట్ కాదని తర్వాత తెలుస్తుంది. అనుకున్న కాన్సెప్ట్ కరెక్టే, ఎగ్జిక్యూషన్లో గ్యాప్స్ ఉంటాయి. అంటే అది మీ వైపు నుంచి జరిగిన పొరపాటా సార్? అందరిది 100%. వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ కదా. అదేలేండి, క్యారీ అయిపోయారు మీరు డెఫినెట్గా. ఇప్పుడు అంటే దాని ఎఫెక్ట్ వి హావ్ సీన్ ఇన్ అదర్ మూవీస్ ఆల్సో. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఆ కరెక్షన్స్ అయితే తీసుకున్నాం. అదే అంటే అసలు బేసిక్ గా అంటే విఎఫ్ఎక్స్ టీమ్స్ ని హైర్ చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుందా, లేకపోతే విఎఫ్ఎక్స్ ప్రాబ్లం కాదండి. మీకు ఇప్పుడు దాకా చెప్పింది ఒకటి ఫండమెంటల్ కంటెంట్ ప్రాబ్లం. అంటే మనం ఏం చేస్తున్నాము, అది ఎందుకు చేయాలా, అదొకటండి. కానీ ఈ మధ్య అదేదో బుక్ అయిపోయిన రెవెన్యూ రియలైజ్ చేసుకుందాం అన్నది, ఆ యాటిట్యూడ్ నుంచి బయటకు వచ్చి థియేటర్లోనే సంపాదించాలంటే అప్పుడు మనకంటూ సాటిస్ఫై అవ్వాలి. కంటెంట్ పేరు వస్తుంది, దానివల్ల డబ్బు వస్తుంది. ఏది థియేటర్లో వర్కౌట్ అయితే, థియేటర్లో వర్కౌట్ అవుతేనే మీరు పెట్టిన డబ్బు బ్యాక్ వస్తుంది, పెట్టిన డబ్బు బ్యాక్ వస్తుంది, పేరు కూడా వస్తుంది, పేరు ఆటోమేటిక్ వస్తుంది. ఆఫ్కోర్స్. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ మధ్య సినిమాల్లో చాలా సినిమాలకి విఎఫ్ఎక్స్ టీమ్స్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తున్నది. అంటే మనం జనరల్గా మీరు సినిమాలు ఎందుకు ఆడట్లేదు అన్నది మాట్లాడినాం ఇప్పుడు దాకా. అవునండి. ఇప్పుడు స్పెసిఫిక్గా విఎఫ్ఎక్స్లోకి వస్తే
ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నా సార్? నేను మిమ్మల్ని ఒక first- academic గా మిమ్మల్ని ఫస్ట్ అడుగుతున్నా. ఒక ప్రాబ్లం వచ్చి అంటే నేను చాలాసార్లు ఈ నెక్సెస్ అంటే అదొక నన్ను ఒక బ్రాండ్గా వేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. బట్ ఫండమెంటల్గా ఈ ఇండస్ట్రీలో ఒక ఈ కరప్షన్ అన్నది ఇట్స్ అ హ్యూజ్ ప్రాబ్లం. విఎఫ్ఎక్స్లో కూడా ఇట్స్ అ సేమ్ థింగ్ దట్ గెట్స్ క్యారీడ్ అవే. నెక్సెస్ అది ఒక అంటే అందరికీ System అర్థమైన అన్నమాట. భాషలో చెప్పాలంటే మాఫియా. మాఫియా నెక్సెస్ నెక్సెస్ మాట చాలా మందికి అర్థం కాదు, మాఫియా అయితే బాగా అర్థం. 100%. ఒక సిస్టమ్ విల్ బ్లాక్ యూ ఆన్ ఎనీథింగ్ యూ వాంట్ టు డూ. దే క్రియేట్ దట్ అంటే ఫోబియా టు ద పీపుల్. అంటే దీన్ని బయట చేస్తే సినిమా బయటికి రాదు. ప్రొడ్యూసర్ హ్యాస్ జీరో కంట్రోల్ ఆన్ హౌ టు డూ విఎఫ్ఎక్స్. చాలా వాటిలో లేదు కంట్రోల్, విఎఫ్ఎక్స్లో అసలు లేదు. జీరో. అలాంటి పరిస్థితుల్లో ఉండేది సిస్టమ్. నేను డైరెక్ట్గా చెప్పాను, ఇప్పుడు కార్తికేయ 2 టైంలో అంటే నాకు హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఏ విఎఫ్ఎక్స్ కంపెనీ. ఇక్కడ ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ టు కవర్ అండ్ డెక్కన్ డ్రీమ్స్ అని ఆ కంపెనీ రన్ చేస్తాం. అవునండి. సో అంటే టుడే వీఆర్ నంబర్ 2 ఇన్ ద కంట్రీ. అంటే నంబర్ 1కి నంబర్ 2 చాలా డిస్టెన్స్ ఉంది. ఉంది. బట్ ఎంపీసీ అన్న కంపెనీ వెళ్ళిపోయింది. చాలా కంపెనీస్ బికాజ్ ఈ హాలీవుడ్లో విఎఫ్ఎక్స్ బిజినెస్ అంటే అక్కడి నుంచి వాళ్ళ స్ట్రైక్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ఫుల్గా ఆగిపోయింది 24-25లో. దానివల్ల చాలా కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయిపోయినాయి. ముంబైలో డీనేగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద లార్జ్ కంపెనీ. వాళ్ళ తర్వాత వీ కెన్ సే వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ అని. అంటే వాళ్ళకి మాకు చాలా గ్యాప్ ఉంది. ఓకే. 2 years బ్యాక్ నేను చేసిన సినిమాలు అంటే కార్తికేయ 2 వచ్చి 3.5 years బ్యాక్ వెళ్తుంది. బ్రో వచ్చి 23 జూలైలో డెలివరీ అయింది. అంటే మార్చ్ ఏప్రిల్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎ సే ఆన్ అవర్ ఓన్ వర్క్, డూ హ్యావ్ ఎ స్టూడియో. అది మరి దేర్ ఇస్ ఎ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ హూ కమ్స్ అండ్ సేస్ వాడికి ఎక్కడ కమిషన్స్ ఉంటాయో ఎక్కడ కట్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తాడు వర్క్. అండ్ ఇట్స్ ఆన్ దేర్ మర్సీ. వాడు ఏమి ఇస్తే అది అంటే జనరల్గా ఒక ఐడియా ఏమంటే అందరికీ అర్లీగా వేస్తే 100 కరెక్షన్స్ చెప్తారు, లాస్ట్ డే వేస్తే ఏమి ఇస్తే అది తీసుకుంటారు. ఓ చాలా డేంజరస్ కదా సార్ అది. ఆ సిచ్యువేషన్ డేంజరస్ కదా. డూ ఆర్ డే సిచ్యువేషన్ చాలా కార్తికేయ 2 అండ్ బ్రోలో మేము బయటకి ఇచ్చిన వర్క్కు పే చేసి వాళ్ళకి సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే మరి మా టీమ్ హ్యాస్ డన్ ఏ ప్యాచ్ వర్క్ అట్ ద ఎండ్ టు డెలివర్ వాట్ ఈస్ నీడెడ్ అని. కార్తికేయ 2కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ లేవు సినిమాలో. అంటే ఆ సైజుకి అది రన్ అయిపోయింది. బట్ మాకున్న ఆపర్చునిటీ వాడుకోలేకపోయినాం. ఆ సినిమాలో ఉన్న ఆపర్చునిటీని ఫుల్గా రియలైజ్ చేయలేకపోయినాం. అదే ప్యూర్లీ విత్ విఎఫ్ఎక్స్ హౌ కంపెనీస్ ప్రాసెస్ వర్క్స్. అంటే విఎఫ్ఎక్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలా. మనకున్న ఆర్ట్ డైరెక్టర్స్కి కొంతమందికి అట నేను చెప్తే మరి జనరల్ అందరు కాదు, మన ఆర్ట్ డైరెక్టర్స్కి 24 hours సెట్ వేసి ఎలా దానిలో కట్ తీసేసుకుందాం అన్న దానిలోనే సగం మంది ఉంటారు. కొంతమంది పర్వాలేదు. దానికి తోడు ఒక ఆర్ట్ యూనియన్ అన్నది వచ్చి దే విల్ ఎక్స్ప్లాయిట్ డిఫరెంట్ ఎక్స్టెంట్. ఎక్కడ బ్లూ మ్యాట్ పెట్టుకోవాలా, ఎక్కడ ప్రాప్స్ పెట్టుకోవాలా అన్నది దిస్ ఓన్లీ 25-30% ఆఫ్ ద టీమ్స్ దట్ అండర్స్టాండ్స్. దానివల్ల విఎఫ్ఎక్స్ ప్లానింగ్ జరగదు, టైం లైన్ సరిపోదు. ఉన్న లిమిటేషన్స్లో మనకున్న సూపర్వైజర్స్ ఆర్ వెరీ లిమిటెడ్. తర్వాత ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ బయటికి పంపితే. వాటిలో దేర్ ఇస్ నో థరోనెస్ ఇన్ ద ఇండస్ట్రీ. క్యూర్ కూడా లేదు దానికి ఒక 100% ఉంటుంది. ఎందుకు మరి ఏంది, ఎందుకు మీరు మాట్లాడుతున్న దానిలో నాకు బీయింగ్ యూ సచ్ ఏ స్టాల్వర్ట్ ప్రొడ్యూసర్ మీలో నాకు హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది. అవన్నీ విడ్రా చేద్దామండి. ఐఎమ్ ప్రొడ్యూసర్ అంతే. ఆఫ్ కోర్స్ మీరు చెప్పుకోకూడదు కదా నేను స్టాల్వర్ట్ అని. నేను అక్నాలెడ్జ్ చేయకూడదు. సో విడ్రా దట్. అది వేరే, మీరు విత్డ్రా చేసుకోండి, నేను చేసుకోను. కానీ నేను మీలో నాకు ఆ హెల్ప్లెస్నెస్ కనిపిస్తుంది. హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ ఉండేది. నేను అలా లేను. నేను ఇవాళ నంబర్ 2 అని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఐ జస్ట్ పుట్ మై ఫుడ్ డౌన్ అండ్ సెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ హౌస్ వీఆర్ నాట్ డూయింగ్. అండ్ ఐఎమ్ డూయింగ్ 5 or 6 వెరీ వెరీ లార్జ్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ హ్యావ్ ఆల్ విజువల్ గ్రాండియర్. అంటే మీకు ఒక మిరాయి కానీ రాజాసాబ్ ఈస్ డిఫరెంట్. ఓకే ఓకే, అది ఐ విల్ టాక్ లేటర్. బట్ పినాకా అని ఒకటి చేస్తున్నా, కాల్చక్ర అని ఒకటి, రణమండల అని ఒకటి. మా 50th ప్రాజెక్ట్ విల్ అనౌన్స్ దట్ విల్ బి ఎ పాన్ వరల్డ్ మూవీ. ఫస్ట్ టైం విల్ మేక్ ఇన్ ఇండియా విత్ about 200 international artists. We'll start that soon.
ఓ I've taken these large scale projects where it is completely on a visual grandeur. The main USP is on visual grandeur. విజువల్ గ్రాండ్. సో పినాక్ అన్నది ఒక 50% షూట్ అయిపోయింది, అదర్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. ప్రోగ్రెస్. సో దీస్ మూవీస్ I cannot spend hundreds of crores for VFX, but you will see that hundreds of crores spent visuals, like how you see in Mirai. ఓకే. ఒక మిరాయి సినిమా బయటకి ఇస్తే మినిమం 40 crores, ఇంటర్నేషనల్ స్టూడియోస్ పడితే 100 to 140 crores అవుతుంది ఇదే వర్క్. అంత అంత మార్జిన్ ఉంటుందా సార్? అంత గ్యాప్ ఉంటుందా? అంత ఇన్ఎఫిషియన్సీస్ ఉంటాయి. ఇప్పుడు నేను కంపెనీ రన్ చేస్తాను ఇక్కడ, యూఎస్లో రెవెన్యూ వస్తుంది, ఆఫ్షోర్ వర్క్ అని ఇండియాలో తెచ్చి ఇక్కడ లో కాస్ట్లో చేస్తాను. మన ఇండియన్ సినిమాకి వెళ్ళి డాలర్ యూఎస్ కెనడియన్ డాలర్లు ఇస్తే మార్చిపోతుంది కదా. అదే అందుకే 40కి 140కి డిఫరెన్స్ చెప్పింది. మీరు ఆర్ యూ హ్యాపీ విత్ మిరాయ్? మీ విజువల్ వర్క్ గట్ట మీరు అనుకున్న ఆ కవర్లో చేయగలిగారా? 100%. అంటే మిరాయిలో ఒక అడ్వాంటేజ్ అంటే కార్తీక్ ఈజ్ అ డైరెక్టర్ అండ్ ఈ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్, అంటే మినిమం లైవ్ ఎలిమెంట్స్లో హౌ వీ కెన్ బ్రింగ్ ద విజువలైజేషన్ అన్నది. యూ హార్డ్లీ హ్యావ్ 10% బ్లూ మ్యాట్ అన్నది ప్రతి షాట్లో ప్రతి షూట్లో ఉంటుంది. ఇప్పుడు 80% బ్లూ మ్యాట్ అన్నది విత్ గుడ్ విఎఫ్ఎక్స్ వర్క్, అంటే ఇట్స్ మోర్ విఎఫ్ఎక్స్ అండ్ లెస్ ఇది. 100% బ్లూ మ్యాట్వి కొన్ని ఉంటాయి. ఇక్కడ వీఆర్ ఇన్ 20-30% ఆఫ్ ద బ్లూ మ్యాట్, బట్ దిస్ విజువల్ ఎలిమెంట్స్ యాడెడ్, నాట్ విత్ రీప్లేసింగ్ ఎ బ్లూ మ్యాట్. అంటే మీరు ఇందాక అన్న మాటలు నాట్ యాజ్ అ కాంట్రవర్సీగా చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి కదా. అంటే ఒక ఆర్ట్ డైరెక్టరు కట్స్, మార్జిన్స్, దాన్ని కిక్ బ్యాక్స్, దాని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వాలి నేను. ఇవాళ ఇస్తారా? ఇస్తాను, ఎవెన్చువల్గా ఇస్తాను. ఎందుకంటే ఐ బిల్డ్ ద లార్జెస్ట్ సెట్ ఇన్ ద వరల్డ్, ఇన్ హౌస్ సెట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ టుడే ఫర్ రాజా సాబ్. రాజేశ్వర్. So I know every element data. And that set is built symmetrical అంటారు. అంటే ఇది జస్ట్ కెమెరా లెన్స్లో కనిపించే ఏరియానే కాకుండా మీరు వచ్చినారా? వెళ్ళాను, తర్వాత వెళ్ళాను. యూ క్యాన్ సీ, అంటే దానిలో ఒక 100 పిల్లర్స్ ఉంటే 100 పిల్లర్స్ మీద డిజైన్ ఉంటుంది మీకు రియల్. అవును, అంటే చాలా గ్రాండ్గా ఉందిలేండి సెట్ మాత్రం. అంటే ఇండియన్ సినిమాలో అంత పెద్ద సెట్ వచ్చి ఉండదేమో అని ఆల్మోస్ట్ 220 పిల్లర్స్ ఉంటుంది. అవును, 220లో 95% అక్యురసీ ఉంటుంది, అంటే ఒక పిల్లర్కి ఇంకో పిల్లర్కి ఉన్న డిజైన్లో. దాన్ని బట్టి యూ కెన్ అదే లుక్ అట్ ద స్కేల్ ఆఫ్ ఇట్ అనమాట. మీరు ఇంత చేశారు కదా, ఇందులో మీరు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు కదా? ఆర్ట్ డైరెక్టర్ వాజ్ ఇన్ ట్యూన్ జస్ట్ టు ప్రూవ్ దట్ యూ కెన్ డూ ఇట్ కెన్ బి డన్. ఇట్ కెన్ బి డన్ వితౌట్ with the same union workers. There's no different union workers, but I removed the nexus and executed. ఓకే, మాఫియాని ఛేదించి బయటకు వచ్చారు. అదొకటి క్లియర్గా చెప్పగలను. అవునా? అంటే నాకు సిస్టమ్లో ఎంటర్ అవడానికి దట్ వాజ్ మై ఫస్ట్ కంట్రోల్. మీకు ఏదో ఒక గ్రిప్ దొరకాలి కదా, గ్రిప్ ఉండాలిగా. దట్ వాజ్ మై ఫస్ట్ గ్రిప్ అనమాట, టు ఎంటర్ ఇన్ టు సిస్టమ్. సెట్ వర్క్ మీద ఆర్ట్ డైరెక్టర్ ఒకటి పట్టుకోవాలి కదా, అది మీకు దొరికింది ఈజీగా. నేను వచ్చినాక ఇదేవాడ యూఎస్ నుంచి వచ్చినాడు ఏం తెలుసు అన్న టై కట్టుకుని ఏం చేస్తాడు, తక్కువ వేసుకోనండి. బట్ అంటే జనరల్ పర్సెప్షన్ చెప్తాను, ఇది ఏం తెలుసు అమెరికా నుంచి వచ్చాడు ఇక్కడ. అంటే యా, అంటే ఆ ఇంప్రెషన్, అంటే అప్పుడు నేను 5-6 years ఉన్నాను కదా ఇండస్ట్రీలో. అవును, ఏమి చూసుకునేవాడిని కదా, అంటే జస్ట్ అంటే హై లెవెల్లో స్పెండ్ ఏమి ఇన్కమ్ ఏమి చూసేవాడిని. అవును, బట్ ఆ గ్యాప్ కనిపించినప్పుడు దెన్ ఐ టు గెట్ ఇన్ అండి. అంటే మీకు ఈ బిగ్ సెట్ బ్యాక్ వచ్చేసి హౌ వి డెలివర్డ్ సమ్ ఆఫ్ దిస్ లార్జ్ మూవీస్. అది చూసినాక దెన్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని. అంటే ఇప్పుడు మీరు కంప్లీట్గా 24 hours 24/7 360 degrees మీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఇంతకు ముందు లేదంటున్నారు మీరు. నా మాట చెప్పలేదు, సెన్స్ అదే కదా, 24/7. అంటే ఇప్పుడు అన్ని మీదేగా చూసుకుంటున్నది. ఇంతకు ముందు ఇంకొకరి మీద ఆధారపడ్డారు, లేదా ఇంకొకరికి బాధ్యత ఇంతకు ముందు ఆ ఫోకస్ లేదు, ఇప్పుడు ఉంది. దానికి 24/7 కాదు, అదే ఫోకస్ పోనీ 24 గంటలు కాదు 20/7. ఎక్కడ గ్యాప్ ఉందనే తెలుసు, అన్ని గ్యాప్స్ ఫిల్ అయిందంటే లేదు, అట్లీస్ట్ కొన్ని ఫిల్ అయ్యాయి, రీజనబుల్ గా ఫిల్ అయ్యాయి. ఎక్కడ ఫిల్ చేయలేకపోతున్నారు సార్ మీరు, డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ మేకింగ్ సచ్ హ్యూజ్ నథింగ్ వర్క్స్ 100% అండి. ఎక్కడో అక్కడ లొంగిపోవాలి, లొంగిపోవాలి కదా, ఎక్కడో ఒకసారి అది ఆ ఎఫిషియన్సీ 100% చేస్తే మీరు యూ కెనాట్ లివ్. దాన్ని బ్యాలెన్స్ అంటారు, అంటే
అంటే మీ వీఆర్ ఇన్ అ బ్యాలెన్స్డ్ సిచ్యుయేషన్. అదే ఐ అండర్స్టాండ్. మీరు దాన్ని ఏంటంటే చాలా షుగర్ కోటెడ్ గా బ్యాలెన్స్ అన్న మాట ఇప్పటి వరకు మాట్లాడుతున్న మాట ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా ఏ ఇండస్ట్రీ పర్సన్ చూసినప్పటికీ కూడా ఆ బ్యాలెన్స్ అన్న మాటకి అర్థం పూర్తిగా క్లియర్ గా అర్థం అవుతుంది సార్. అంటే బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్. అంటే మొత్తం కరప్టెడ్ ఉన్నా కూడా యూఆర్ ఇన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్. So as long as the pendulum keeps moving, you know, you can you can go where you want to be అన్నది. అది వన్ సైడ్ ఉంటే అదే you can where you want to be and you are always down. సో మీరు అన్ని అంటే ఇంతకు ముందు మీరు చేసిన సినిమాల్లో సబ్జెక్ట్ అనండి, లేకపోతే మీ జడ్జిమెంట్ అనండి, లేకపోతే మీ పెర్సెప్షన్ అండి, మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టుగా సమ్హౌ మీకు గట్టిగానే తగిలినాయి దెబ్బలు. అవి ఆ ప్రాబ్లమ్స్ని మిరాయిలో కవర్ చేసుకున్నారా సార్? అంటే కాంబినేషన్స్ అని, లేకపోతే ఎవ్రీ లేయర్లోకి వెళ్ళి చూడకపోవడం, దీని మీద మీ తాలూకా సూపర్విజన్ కానీ మానిటర్ కానీ ఎంతవరకు ఉంది సార్ మిరాయి మీద? ఇది కూడా కంప్లీట్గా వాళ్ళ మీద అంటే విత్ బిలీఫ్, ఫెయిత్, dependence? 100% dependence is on a creative team. I am not a creator. Of course. I am only a... No producer is a creator, sir. Yeah. So it all runs by creative team. So if you don't acknowledge, you are out of game. not out. అంతే You కదా. better acknowledge. Second, how you work with them. Again, matchmaking వచ్చేస్తుంది మరి. How you work with the right talent అనేది important. And how do you right talent అంటే matchmaking కదా మరి. And how, what are your checkpoints, what are your milestones? Don't burn before, అంటే ఫస్ట్ ఫేజ్లోనే వెళ్ళిపోయి అంత బంద్ చేసి తర్వాత డబ్బులు లేవు కాబట్టి, అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఎలాగో ఒక మాయ చేసి బయటికి తీసేయడము, అది చేయకూడదు. ఇప్పుడు మిరాయి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కింద బయటకు వచ్చే ఇంత టైం తీసుకొని చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా అలా చేయకపోతే. కరెక్ట్. ఇక్కడ దిస్ టీమ్ ఈజ్ డిఫరెంట్. అంటే యూ కెన్ కాల్ ఇట్ ఎ బెస్ట్ టీమ్ టిల్ నౌ. దిస్ టీమ్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ టీమ్. ఎక్స్ట్రాడినరీ టీమ్. బెస్ట్ కన్నా కొంచెం పెద్ద మాటే కదా. మీరు ఇంకా కొంచెం దాన్ని కొంచెం యాడ్ చేసినా తీసేసిన. ఏంటది? టిల్ నౌ అన్నారు కదా. అవును సార్, ఇప్పుడు వరకు అందుకే మేము కరెక్ట్ చేసి దాన్ని బెటర్ చేసినాం కానీ బట్ దానిలో ఉన్న గ్యాప్ ని తీసేసిన. లాట్స్ ఆఫ్ టీమ్స్ వర్ గుడ్. అంటే మీకు అందిన టీములు, మీరు చేసిన టీముల గురించి కదా మనం. రైట్ నౌ ఐ యామ్ వర్కింగ్ విత్ ఆల్ ఎక్స్ట్రాడినరీ టీమ్స్. ఐ యామ్ మేకింగ్ ఎ చాయిస్ ఆఫ్ హౌ టు వర్క్ రైట్ ఫ్రమ్ మిరాయి. ఇప్పుడు రైట్ ఫ్రమ్ మిరాయి అంటే మిరాయి ఐ బీన్ వర్కింగ్ ఫర్ ఎ వైల్. ఆఫ్ కోర్స్. లాస్ట్ 1 year ఐ యామ్ వర్కింగ్ ఓన్లీ విత్ ఎక్స్ట్రాడినరీ టీమ్స్. ఓకే. ఇఫ్ దేర్ ఇస్ గ్యాప్ విల్ వీడ్ అవుట్ ఇన్ ద బిగినింగ్. మొదట్లోనే తీసి పారేస్తున్నారు. ఓకే. సో యూ హ్యావ్ డెవలప్డ్ ఏ వెరీ గుడ్ పర్సెప్షన్, కాంప్రహెన్షన్, నాలెడ్జ్, ఒక అవగాహన. పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్ అండి. ఆఫ్ కోర్స్. కాంప్రహెన్షన్, ఓకే. yes, ఓకే, that's fundamental. The minute you have focus, comprehension is built in. Focus was lacking అన్నమాట ముందు, సో now it is there. ఫోకస్ వాజ్ ల్యాకింగ్. అంటే ఫోకస్ ల్యాక్ అయిందని చెప్పొచ్చా సార్ మీరు? 100%. See, you will not be focusing everything. And I don't know how much fundamental comprehension ఉంది కాబట్టి I came from employee to here. But there's 1,000 things happening around. When some things will be going out of control, that is where you need a focus. So definitely this was one area where it was going completely out of control. మిరాయి మామూలుగా తేజ సజ్జాకి అయితే మంచి హిట్, పెద్ద హిట్ ఉంది. బట్ మీ బ్యానర్లోనే, మీ కాంపౌండ్లోనే చేసాడు కార్తిక్ ఘట్టంనేని, ఈగిల్. అండ్ ఫస్ట్ సినిమా రీఎంట్రీ మా దగ్గర నుంచే. ఏది? ఏ సార్? ఓ బేబీ. ఓ బేబీ. దట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్. ఒక 24లో 3 సినిమాల్లో కొట్టుకుంటే మా బ్యానర్కి లేవు అన్నట్టు ఫీల్ ఉంది. అదే అలాగే ఉంటుంది. కానీ వి హ్యాడ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ రన్ అండి వెన్ వి స్టార్టెడ్. విత్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఇస్ ఎ వెరీ గుడ్ సైజ్ మూవీ. అంటే కళ్యాణ్ రామ్ గారి సినిమాలో ఇట్ మే స్టాండ్ అవుట్ ఇన్ టాప్ 3 or 4. మరి మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో మళ్ళీ రిపీట్ చేయలేదు? కుదరలేదు. అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ అంటే దీనిలో గూఢచారి వాజ్ అవర్ ఫస్ట్ థర్డ్ మూవీ. గూఢచారి మించిన హిట్ ఆ స్కేల్లో ఉండదు. అవును, కరెక్ట్. దాని బడ్జెట్స్ కి, దానికి ఒక ఫ్రాంచైజ్, దానికి ఇది, సో దాని గొడవ వేర్లేండి అసలు కంప్లీట్. అంటే ఇది జస్ట్ అలా లక్కీగా రన్ అయిపోయింది అని చెప్పడానికి. రెవెన్యూలు పెరిగింది, కామెడీ వర్క్ అని కదా. అంటే
యూ కెన్ సీ దట్ స్కేల్ మూవీలో. కంటెంట్ వెరీ స్ట్రాంగ్ ఇంటెన్సిఫైడ్ కంటెంట్, దాన్ని వేలు పెట్టి చూపించడానికి లేదు. దాన్ని ఫాలో అవుతా ఓ బేబీ వచ్చింది, దాన్ని ఫాలో అవుతా రాజరాజ చోర వచ్చింది, కార్తికేయ 2 వచ్చింది. అవన్నీ కాంబినేషన్స్ లో సినిమాలు ఎలా అవుతుందండి మీరు ఆ రోజుకి ఆ సినిమా ఇస్ రిస్క్. ఇట్స్ ప్యూర్లీ ఈవినింగ్ కాంబినేషన్ అభిషేక్ గారితో చేసిన ఏది కొన్ని కాంబినేషన్ అభిషేక్ కి దాని కార్తికేయ 2 కి సంబంధం లేదు. ఈ జస్ట్ జాయిన్ యాజ్ అ పార్ట్నర్. ఓకే ఆ ప్రాజెక్ట్ మౌంట్ చేసింది యాజ్ అ పిఎంఎఫ్. నియర్ ఓకే ఓకే. అంటే ఒకసారి ఏమవుతుంది అంటే నేను ఓకే లెట్ మీ కరెక్ట్ ద స్టేట్మెంట్. దర్ ఇస్ అ లిమిటెడ్ ప్రొడ్యూసర్ రోల్. మెజారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్ రోల్ ఇస్ ఇన్ మౌంటింగ్. ఆ మౌంటింగ్ లో 90% ఎఫర్ట్ ఈజ్ అవర్స్. ఓకే. ఎగ్జిక్యూషన్ ఈజ్ బై చందు, నిఖిల్ అండ్ కార్తిక్ యాజ్ అ డిఓపి. కార్తిక్ యాజ్ డిఓపి. ఓకే. కాల్బైరవ్ యాజ్ అ మ్యూజిక్. అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే దర్ సో మెనీ పీపుల్ దట్ కాంట్రిబ్యూటెడ్. సో మీరు ఆ ఆస్పెక్ట్స్ అన్నిటినీ బాగా కవర్ చేసుకుని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ లూజ్ ఎండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కవర్ చేసుకుని వచ్చి నౌ యూ కెన్ మిమ్మల్ని మీరు ఐఎమ్ ఏ పెర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ టుడే అని చెప్పుకునే స్టేజ్కి వచ్చారా సార్? ఐ మీన్ ద పాత్ టు బికమ్ ఎ పర్ఫెక్ట్, బట్ నో బడీ విల్ బికమ్ పర్ఫెక్ట్ అండి. అట్లీస్ట్ సినిమా గురించి ఎవరు చెప్పలేరు. టెరిబుల్ టు పర్ఫెక్ట్ పాత్ లో ఉన్నాను. సో ఐఎమ్ నో లాంగర్ టెరిబుల్. కానీ దాని వెనకాతలు చాలా టెరిబుల్ టు పర్ఫెక్ట్ ఆన్ ది వేలో మీ తాలూకా స్టేక్స్ చాలా హైగా ఉన్నాయి కదా సార్. కాంబినేషన్స్ మింగేసిన స్టేక్స్ చాలా ఉన్నాయి కదా. కాంబినేషన్స్ ఏం మింగలేదండి, ఫోకస్ మింగింది. ఫోకస్ మింగేసింది. క్యారీడ్ అవే అవడం వల్ల అది మార్కెట్ కానీ ఇందాక చెప్పాను కానీ ఓటీటీ అంటే నాన్ థియేట్రికల్ మేడ్ పీపుల్ టు గో ఈజీ. మాకు ఫస్ట్ దెబ్బ పడింది, తర్వాత వేరే వాళ్ళకి కొంచెం లేటుకు పడచ్చు. ఓకే. అండ్ ఎవ్రీవన్ విల్ గెట్ కరెక్టెడ్ ఆటోమేటిక్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మిరాయి ఈ టాపిక్గా మనం మాట్లాడుకుంటే దాంట్లో ది బెస్ట్ పార్ట్ ఇది అని మీరు చెప్పాలంటే టోటల్ ప్రొడక్షన్ గురించి నేను మాట్లాడుతున్నా, కథ గురించి అని కాదు, లేకపోతే టేకింగ్ అని కాదు, డైరెక్టర్ అని కాదు, హీరో అని కాదు, మ్యూజిక్ అని కాదు, ఇంకోటి కాదు, టోటల్ ప్రాజెక్ట్లో దిస్ ది బెస్ట్ పార్ట్ అండి అని మీకు అనిపిస్తుంది కదా వెన్ యూ సిట్ అలోన్. ఏం చెప్తారండి సినిమా గురించి, మిరాయి గురించి? మిరాయి ఫస్ట్ థింగ్ we made sure is it has lot of grandeur, but what is the story that connects the movie అన్నది that's the first thing we checked. It has a very good connecting element and mother sentiment అన్నది అదేలేండి. ఫైనల్ గా ఎంత జరిగినా అమ్మ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్ కానీ అమ్మ సంకల్పం అనుకుంటుంది. ఆఫ్ కోర్స్ ఎనీథింగ్. సో దెన్ a very good fantasy elements were to attract the kids. Fantasy connecting to the mythology or history and fiction. I don't say it's 100% factual history, but there is some history connecting to the fiction. దీంతో it is giving a significant opportunity for the visual elements. It goes to period, comes to current, revolves around the supernatural powers. So when we have this, there's a opportunity for again bringing lot of effects, which you can see in the trailer. Yes sir. Bulk of them are done in last 2.5 years back నుంచి. సో మీరు కొన్ని చూసింది వి రిలీజ్ గ్లిమ్సెస్ ఇన్ లాస్ట్ ఇయర్. అవును. డేటాను అంటే ఫస్ట్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ టైటిల్ ఉన్నప్పుడు అప్పటికే కొన్ని యూ కెన్ సీ సమ్ యాక్షన్. అవును, చిన్న గ్లిమ్స్ లాగా వచ్చిన. బట్ దెన్ వి రిలీజ్ వన్ మోర్ గ్లిమ్స్ ఫర్ మనోజ్ బర్త్డే. దానిలో యూ కెన్ సీ వన్ ఒక మొరక్కో బేస్డ్ బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక జపనీస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కంటెంట్ ఫస్ట్ దానిలోనే చూపెట్టినాం. అప్పుడు అన్ఫార్చునేట్గా పీపుల్ ఆర్ నాట్ కమెంటింగ్ ఆన్ ఏఐ. దెర్ ఇస్ వన్ షార్ట్ ఆఫ్ ఏఐ. ఇప్పుడైతే మరి ఆడుకున్నారు ఏఐలో చాలా. అది అంటే ఫస్ట్ ఐ వాంట్ క్లారిఫై పీపుల్, ఏఐ ఈజ్ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ విజువల్ ఎఫెక్ట్. Yes. What you are not doing real, that is AI. is artificial. Yes. Directly what you are not done. Anything you replace a blue mat is artificial. It's a visual element. And if you have an effect, it's a visual effect. I can achieve in any way. I may use AI. Does it create that cinematic experience is a key. So people will understand and learn over a period. If it is not giving you the right visual element, అంటే ఆ టెక్స్చర్ సరిగ్గా లేదు, సింక్ అవ్వలేదు, ఒక షార్ట్కి ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి కన్సిస్టెన్సీ లేదు అంటే దట్స్ ప్రాబ్లం. ఇవాళ ఉన్న ఏఐ టెక్నాలజీలో అలాంటి ఇష్యూస్ రావచ్చు. బట్ అలాంటి ఇష్యూలు లేనంత వరకు ఏఐ ఈజ్ నాట్ బ్యాడ్. పీపుల్ విల్ గెట్ అడాప్టెడ్ అన్నమాట, బట్ టేక్స్ టైం.
బట్ దీనిలో 90 to 98% is traditional VFX. Only 1 or 2% we might have used AI. And more important, it is Teja will release a lot of this, all his action episodes, how we practiced and behind the scenes. So there's way significant effort. It's not a easy work. కష్టపడి చేసింది. So Pratidi, it was planned, finding the live locations to create that experience. And Sri Lanka finding the railway line which can fit for the movie and then enhanced it with VFX. Similar, we went to Thailand. We created a Morocco environment here. We created a ice cave sets. There's way too many things in the movie. Oh, Then one of the things that not many people have done today is how do you create an animal interaction or దీనిలో we have this 20 feet bird. 20 feet high, tall. Bird, yeah. Okay. That into an ice cave చేయాల్సి వచ్చింది. That's one of the most complex work that's done in the movie. It's not easy for anybody to achieve that, at least in the next 1 year. Oh, so you many challenges. Not for me, it's overcome. many challenges for Karthik. Karthik And then Teja to perform. perform. అదేలే. Maybe and Karthik will release BTS of that thing. So and how we reached, how we achieved అన్నది. తేజ ఈ సినిమాకి సంబంధించినంత వరకు అంటే కథ చూస్తే చాలా హ్యూజ్ గా ఉంది. తేజ ఫర్ హిజ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫర్ హిజ్ టెండర్నెస్, యంగ్ హీరో కదా ఇంకా బాగా. మీ దృష్టిలో ఈ క్యారెక్టర్కి, ఈ స్పాన్, ఈ క్యాన్వాస్కి తేజ బాగా సరిపోయాడు అనిపించిందా సార్ మీకు? I think he's one of the best fit for that. అవునా? Yeah. అంటే మీరు చెప్తున్న కథ చూస్తుంటే కళింగ సామ్రాజ్యం, యుద్ధం, 9 పుస్తకాలు, అశోకుడు, చాలా పెద్ద స్పాన్ కనిపిస్తుంది కదా. ఈ యంగ్ హీరోకి ఆ కథ సరిపోయేటట్టుగా మీకు అనిపించిందా? బెస్ట్ ఫిట్ అని చెప్తున్నారు మీరు, బట్ స్పాన్ ఆఫ్ ది స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను నేను. I'm just trying to analyze the context అంటే మీరు అడిగిన undoubtedly is ఇప్పుడు this is not after హనుమాన్ అన్న ఆలోచన కూడా లేని పీరియడ్లో మౌంట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. దట్ యు హావ్ బీన్ టెల్లింగ్. హనుమాన్ రిజల్ట్స్ కేమ్ మచ్ లేటర్. అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హనుమాన్ అనేది ఎవరికి తెలియదు. సో తేజ వాస్ చూజన్ ఫర్ ఈజ్ ఎంథ్యూజియాజం. అంటే ఇట్స్ బిట్వీన్ కార్తిక్ అండ్ తేజ. అంటే ఐఎమ్ నాట్ ద వన్ హూ వెంట్ అండ్ పిక్డ్ తేజ. I onboarded Karthik, Teja together into, okay, I got into Mirai and Teja and Karthik are already part of it. Before I go there, it's clearly Karthik picked Teja and I am very comfortable with the combination that a span like this, you need a commitment. That commitment is time, that commitment is effort. So our enditlo I didn't see a gap. Okay. I felt that was the best. Okay. Then span and scale, how to achieve another, that's the trust on Karthik. కమిట్మెంట్ సైడ్ నుంచి దట్ ట్రస్ట్ ఆన్ తేజ. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానిలో కూడా యు ఆర్ రిపోజింగ్ ఆల్ ద ఫెయిత్ ఇన్ కార్తిక్ హూ హెల్డ్ ఆల్ ది కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రాజెక్ట్. డెఫినెట్లీ దట్స్ ద కీ. దెన్ వర్కింగ్ విత్ తేజ ఐ డెవలప్డ్ లాట్ మోర్ rapport and I'm doing a series of movies with Teja and I'll keep doing series of movies with Karthik and maybe a combo too. అంటే ఇప్పుడు మీరు చాలా సగర్వంగా ఈ సినిమా హిట్ అయిన తర్వాత మీరు సగర్వంగా అనౌన్స్ చేయొచ్చు కాంబినేషన్, లేకపోతే మీరు అన్నట్టుగా సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్. విత్ తేజ వి ఆల్రెడీ అనౌన్స్డ్. విత్ కార్తిక్ వాట్స్ నెక్స్ట్ అన్నది నేను అనౌన్స్ సూన్. కాంబో గురించి మాట్లాడాను. కాంబో అంటే there will be a timeline, right? So yes, Teja has one to do next year. Karthik may do one different one next year. Then combo will come back for sure. Yes. But Teja, అంటే టు ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ ట్రైలర్ లో ఒక యంగ్ చాప్ హూ ఇస్ ఇన్ టు దట్ మిషన్ ఆఫ్ అది చాలా బాగా కనిపించింది తేజలో, ఆ షార్ప్నెస్. అంటే ఈ రోల్కి అంటే మేము స్పెసిఫిక్గా డిస్కస్ చేయలేదు కానీ కార్తిక్ వాజ్ వెరీ వెరీ థరో ఇన్ హిస్ జడ్జ్మెంట్ ఆఫ్ హూమ్ టు పిక్ ఫర్ దిస్ స్టోరీ. అంటే మీరు డైరెక్టర్గా నేను కార్తిక్ గురించి మిమ్మల్ని మాట్లాడమంటే ఆయనలో ఉన్న డిఓపి డైరెక్టర్ని బెటర్ చేసాడా, డైరెక్టర్ డిఓపిని బెటర్ చేసాడా, 2 కాంబినేషన్స్ గురించి మీరు ఏదైనా మాట్లాడగలరా? ఒకసారి డిఫైన్ చేయండి.
డిఓపి డైరెక్టర్ ఎలా అవుతారు, డైరెక్టర్ డిఓపి అన్నది అంటే డైరెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక విజువలైజేషన్ అనుకున్నాడు అనుకోండి, అనుకున్నదే డిఓపి ఎగ్జిక్యూట్ చేస్తాడు. అవును. ఆర్ ఈ విల్ ఆల్సో యాడ్ టు దట్, యాడ్ టు దట్. ఇలా అయితే బాగుంటుంది అనుకోవచ్చు, తను బెటర్మెంట్ ఇవ్వచ్చు, ఒక బెటర్ వ్యూ ప్రజెంట్ చేయొచ్చు డైరెక్టర్ కి, ఇలా అయితే బాగుంటుంది అని. అందుకే కదా సీనియర్స్ మీద ఎక్కువగా ఎక్స్పర్ట్స్ అని సెంధిల్ గారు అలాంటి వాళ్ళు. మీరు ఇంకా కంప్లీట్ చేయలేదంటే నేను స్కిప్ చేయలే. డైరెక్టర్ అండ్ డిఓపి కార్తిక్, అక్కడ ఏ పార్ట్ లో మీరు ఎక్కువగా సాటిస్ఫై అయ్యారు అని అడుగుతున్నా. బికాజ్ యూ మస్ట్ హావ్ సీన్ ద ఫిల్మ్ ఆర్ అట్లీస్ట్ ఫ్యూ సీన్స్, ఫ్యూ విజువల్స్. మేము చూసిన తక్కువ కదా, ట్రైలర్ అంటే ఎంత 2 నిమిషాలు 2.5 నిమిషాలు మ్యాక్స్ ఉంటుంది. అంటే మీరు చెప్పిన క్వశ్చన్ ఇస్ ఇన్కంప్లీట్ అనమాట. ఇన్కంప్లీట్ అవ్వలేదు. నేను అడిగాను ఎవరు బెటర్ గా అనిపించారు మీకు, డైరెక్టరా డిఓపివా కార్తిక్ లో? మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే డిఓపి నుంచి డైరెక్టర్ అయింది కనిపిస్తుందా, డైరెక్టర్ నుంచి అంటే డైరెక్టర్ డిఓపికి హెల్ప్ చేసాడా, డిఓపి డైరెక్టర్ కి హెల్ప్ చేసాడా అన్న పాయింట్ అడిగాను మిమ్మల్ని కార్తిక్ విషయంలో. ఫస్ట్ కార్తిక్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ డిఓపి which he was proven in way too many movies. Director DOP help అన్నది it's irrelevant. He is a outstanding DOP. What is he as a director అన్న క్వశ్చన్ అడిగి నేను ఎందుకన్నా maybe it's some relevant question అప్పుడు. సో డెఫినెట్ గా మీకు ఈ మిరాయి అన్న సబ్జెక్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడే మీరు ఏమన్నారు, ఈ స్పాన్ అంటే క్యాన్వాస్ చాలా పెద్ద, అంటే ఆ థాట్ ఉంటే కూడా దట్ టెల్స్ హిమ్ విజన్ ఆఫ్ ఎ డైరెక్టర్. అంటే ఫస్ట్ ఒక డైరెక్టర్కి విజన్ కన్సీవ్ చేసుకోవాలి కదా, దట్ క్లియర్లీ షోస్. అంటే అండ్ హీ హాజ్ లాట్ మోర్ కాన్సెప్ట్స్ ఇన్ మైండ్. కార్తిక్ అంటే ఈవెన్ ఇఫ్ ఈజ్ నాట్ ఎ డిఓపి, యూఆర్ వెరీ క్లియర్, హీ హాజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రేట్ విజన్. దెన్ క్వశ్చన్ ఈజ్ హౌ డు యూ ఎగ్జిక్యూట్ ద విజన్ ఇన్ టు రియాలిటీ అన్నది. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ఇట్? యూ కెన్ సీ ద టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ కోర్స్, అండ్ ఐ హావ్ సీన్ ద మూవీస్, ఐ యామ్ వెరీ క్లియర్. అందుకే ఐ హావ్ సీన్ హిమ్ క్లోజ్లీ. ఐ హావ్ ఆల్వేస్ బిన్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, నేను వెరీ ఫ్యూ పీపుల్ గురించి నేను మాట్లాడుతుంటాను. సో ఎస్, మీరు అందరి గురించి మాట్లాడలేండి. సో అంటే ఇఫ్ ఐ ప్రైజ్ సంబడి దట్స్ అ వెరీ బిగ్ థింగ్, వెరీ బిగ్ నార్మల్. అంటే ఇట్స్ పర్సనాలిటీ. అంటే నేను కొంతమంది యూ డోంట్ ఫ్లాటర్, యు ప్రైజ్. దట్స్ ఇట్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాటరీ అండ్ ప్రైజ్. యు ప్రైజ్ పీపుల్, దట్ ఐ అండర్స్టాండ్. ఈవెన్ ఐ ప్రైజ్ వెరీ ఫ్యూ. That I also agree because I know you closely. మీరు అగైన్ ఒక క్వశ్చన్, మీరు ఎక్కువ మార్కులు డిఓపి డైరెక్టర్ కార్తిక్ వేస్తారా, తేజకి వేస్తారా? మీకు మీరు వేసుకుంటారా? అంటే దేనికండి? ఇన్ జనరల్ గా ఇన్ ద హోల్ ప్రాజెక్ట్. మనం ఏదో మీ కాల్లో ఆల్రెడీ చెప్పినట్టున్నాను, మరి రిపీట్ ఎందుకు? కాదు మీ నోటితో చెప్పండి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మీరు డైరెక్టర్కి ఎక్కువ మార్కులు వేస్తారా, హీరోకి ఎక్కువ మార్కులు వేస్తారా? ఇంత ప్రాజెక్ట్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ మీద నమ్మకంతో చేసి ఇంత మంచి క్వాలిటీ తెచ్చుకున్నందుకు మీకు మీరు ఎక్కువ మార్కులు వేసుకుంటారా? నేను మార్కులు వేసుకోవడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ ఐఎమ్ ద లీస్ట్. మీరు వేసుకోరు? ఐఎమ్ ద లీస్ట్ అని చెప్పి అంటే ట్రైన్ డిప్లొమాటిక్ ఏం కదా, రియాలిటీ అండ్ క్లియర్ అయితే. దెన్ ద క్వశ్చన్ ఇస్ హూ విల్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ర్యాంక్ ఆఫ్ ప్రయారిటీ. డెఫినెట్ గా Karthik comes top as far as Mirai is concerned. Then comes the Teja. Then comes Manoj and many others who've shown the same commitment throughout. Then Hari Gaurav sort of from a music. So then there's way too many people as you keep adding. My production side nunchi vasa Sujit vasadu, VFX team nunchi vasa we have Surya, Ramji. You keep adding. Yes, not one or two. It's a process. Yeah. One to last. It's a huge team. So because Karthik is holding and putting them all together, I put him in the top in the priority. Because he is the leader of the total team, captain of the ship. Captain of ship another. There's a role you play as a captain of ship, or you can be just a designated captain of ship. So, but he is not designated, you know. He's not any captain. Yes. బికాజ్ ఇంత కంటెంట్ ని ఆయన ముందు విజువలైజ్ చేసుకుని, ఇట్స్ నాట్ సెవరల్ డికేట్స్ బ్యాక్ వేరే కెప్టెన్ రియలీ కంట్రోల్స్ ద షిప్. ఇప్పుడు అంతా షిప్స్ ఆర్ కంట్రోల్డ్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్, నాట్ ఆన్ ద. సో కెప్టెన్ ఆఫ్ షిప్ అనేది జస్ట్ యూజింగ్ దట్ యాజ్ అ రెఫరెన్స్ డోంట్ మేక్ సెన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు మళ్ళీ మొదటి పాయింట్కి వచ్చారు ఇందులో.
సో మీకు అక్కడ ఇప్పుడు బ్యాక్ సీట్ స్టీరింగ్, బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఏం లేదుగా, యూ కుడ్ సైల్ ప్రాపర్లీ ఫార్వర్డ్, అంటే ఈ హిచెస్ I just referred the captain of ship definition there. మీ దాంట్లో ఒక చిన్న టచ్ ఇచ్చారు, మీ పర్సనల్ టచ్. Karthik is a major controller of the project execution. ఓకే ఓకే. సో మీకు ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్తీక్ పర్ఫెక్ట్ గా డెలివర్ చేశాడు, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ There's a value in every element that has been delivered in the movie. ఓకే, నేను ఇంతకు ముందు మీలో చూడని ఒక కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ గా మాట్లాడే విధానంలో. I'm always confident. No, you are always confident because of the And I'm faith very you- blunt. blunt. Bluntness comes with confidence. No, you had that boldness basing on your faith for the product always. అది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఫెయితే కాదు, నాట్ ఓన్లీ ఫెయిత్, యూ హ్యావ్ సమ్ పెనిట్రేషన్ ఇన్ టు ద ప్రాజెక్ట్. దట్స్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ నౌ. యూ హ్యావ్ పెనిట్రేటెడ్ ఇన్ టు ద లేయర్స్. ఐ డు నాట్, ఇందాక మీరు అదే కదా అన్నారు, ఫోకస్ డెవలప్ అయింది అని చెప్పి. అంటే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ డాటర్ కృతి ప్రసాద్? she's the first one to come back and tell me, you better look deep into this. And I know there are gaps of 10-20%, 30% ఉంటుందేమో అన్న ఫీల్లో ఉన్నాను, బట్ షీఈస్ ద వన్ హూ కేమ్. షీ కేమ్ యాజ్ ఎ అంటే తను షీ వాంట్స్ టు బి ఇన్ యూఎస్, డూ సమ్ హాలీవుడ్ మూవీస్ అన్నది. టు లర్న్ అవుట్ ద ఫిల్మ్ మేకింగ్ షీ కేమ్ 23లో. షీ వాజ్ పార్ట్ ఆఫ్ ద మనమే ప్రాజెక్ట్. నేను 23 జూలై వరకు ఐ వాజ్ ఇన్ యూఎస్. అంటే ఐ వాజ్ స్పెండింగ్ లెస్ టైమ్ ఇన్ ఇండియా. అవునండి. అప్పటి నుంచి ఐ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ఇండియా. సో జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. అంటే మా మదర్ పాస్ అయినాక ఐ స్టేట్ బ్యాక్ అండ్ దెన్ ఆల్సో గాట్ డీప్ బికాస్ ఐ సా ద ఇష్యూస్. దెన్ 24లో ఐ రియలీ టుక్ ద కంట్రోల్. Yeah, she's one of the initial person to give me the feedback of వాట్స్ హ్యాపెనింగ్, things are out of control. అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే చిన్న, అంటే ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. టచ్ చేస్తాను, మీరు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి, ఆర్ అదర్వైజ్ విల్ పీరియడ్. వివేక్ గారు వెళ్ళిపోవడం వల్ల కృతి గారు వచ్చారా, కృతి గారు రావడం వల్ల వివేక్ గారు వెళ్ళిపోయారు అంటే ఏం చెప్తారు సార్? Both are unrelated. అన్రిలేటెడ్. అంటే కృతి ప్రసాద్ గారు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు, Yeah. See, Vivek is a soft person to, and I don't want to go deep, but in a short answer, the size of the company, what I want to build, what vision we have, and getting out of an excess is not easy for anybody. యాక్సెస్ లేదు. So, and to face the nexus and do things differently. ఓకే. When I got in, I put my foot down and said, nothing doing, I need to change. So that's why I stepped in and took the entire control. అఫ్ కోర్స్. When I took the entire control, he felt like he wants to do something else differently. ఆన్ హిజ్ ఓన్. ఓకే. That's every individual choice. ఇండివిజువల్ చాయిస్, ఆఫ్ కోర్స్. Yeah. So there's nothing to do with Kriti రావడం వల్ల. అది కాదు, అన్రిలేటెడ్ అన్నమాట. Kriti has not కరెక్ట్. gone more than a year. హి వాస్ దేర్. He was still managing everything. But when I saw these gaps, I came very strong, and it was not easy for me to get the control. ఓ, Yeah, that's not easy for him, for sure, to take that control, because he's part of the industry, is dealing with this nexus for a while, so it's not easy. ఎస్, ఐ అండర్స్టాండ్. Even Star Wars felt, let's stay back, why to fight this nexus on it. New people don't care about nexus. Maybe I took a stand of doing it differently. అంతేలేండి. అంటే డూ యూ థింక్ దట్, అంటే సమ్మింగ్ అప్ వివేక్ గారి వల్ల పీపుల్స్ మీడియాకి జరిగిన ప్రయోజనం లేదా ఒక మైలేజ్ అన్న దాని మీద కామెంట్ చేయమంటే ఏం చేస్తారు సార్? It's unnecessary controversy. Let's not get there. ఓకే ఓకే, దట్స్ ఫైన్. Because you discussed about దట్స్ ఫైన్. why he left, which is a public information, I made that statement. ఎస్, ఐ అండర్స్టాండ్. నా ఇది బికాస్ పీపుల్స్ మీడియా అన్నది బాగా వైడ్ స్ప్రెడ్గా ఇండస్ట్రీలోని నూక్ అండ్ కార్నర్లో ఉంది ఈ రోజున. పీపుల్స్ మీడియా, లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు గెట్ ఇన్ టు దిస్.
మీ దగ్గరకు వచ్చి ప్రాజెక్టులు చేసుకోవాలని, పీపుల్స్ మీడియా అయితే ఆయన 100 సినిమాల పరుగులో ఉన్నారు కాబట్టి మనకి ఒక ఆపర్చునిటీ అందులో వస్తుందని. 100 సినిమాలు తీయాలంటే 100 చెత్త సినిమాలు తీయాలని కదండి. డబ్బులు ఉన్నాయంటే ఐ కేమ్ యాజ్ ఎంప్లాయీ టు ఇయర్. ఇట్స్ నాట్ ఈజీ టు అర్న్ మనీ. ఐ నో ద ఫండమెంటల్స్ టూ వెల్. కాదు సార్, మీరేమో ఎంప్లాయీగా వచ్చారండి. నేను 2000 రూపీస్ ఇంటర్న్షిప్లో నా బెంగళూరులో నా జాబ్ స్టార్ట్ చేశాను. కోఇన్సిడెంటల్గా $2000 మంత్లీ పేతో యూఎస్లో జాబ్ స్టార్ట్ చేస్తాను. సో ఐ నో వాట్ ఇట్ టేక్స్ టు అర్న్. 100 సినిమాలు చేయాలంటే దారిలో పోయి ప్రతి ఒక్కడు వచ్చి సినిమాలు చేసుకుంటారంటే గేట్ ఓపెన్ చేసి బ్లీడ్ చేయడం కాదు. 100 మీనింగ్ఫుల్ సినిమాలు చేయాలని అండ్ విల్ డూ దట్. అంటే మీరు అమెరికాలో చాలా కాలం ఉండి వ్యవహారాలు నడిపిన చక్కటి నాటు తెలుగులో, జాన తెలుగులో చక్కగా అందరికీ గ్రామీణ వాతావరణంకు అర్థం ఇలా ఒక నెక్సెస్ అన్నమాట. నేను ఇందాక ట్రాన్స్లేట్ చేసి చెప్పా, మాఫియా నెక్సెస్ అంటే అని. తక్కువంతా కూడా మీరు చక్కగా జాన తెలుగు గ్రామీణ ప్రజలకు కూడా అర్థమయ్యే రేంజ్లో వీలైనంత తెలుగు మాట్లాడుతున్నానండి. బట్ జనరల్గా అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు ఈజ్ వాజ్ ఎలా వాడాలో తెలియదు. అఫ్కోర్స్ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం అలవాడైనాక సడన్గా తెలుగు మాట్లాడడంలో కొంచెం గ్యాప్ ఉంటుంది. బట్ స్టిల్ దానిలో మీరు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్గా ఫ్లో వచ్చేస్తుంది. కరెక్ట్. ఏదైనా మీరు మీ ప్రయత్నం అన్నది ఇన్ని అంటే దో యూ హ్యాడ్ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ ది పాస్ట్, సినిమాలు 4-5 మిస్ అయ్యారు. బట్ స్టిల్ మీరేమి సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి పారిపోవడం, లేకపోతే ఈ బిజినెస్కి దండం రా బాబు అని అనుకోవడం కాకుండా అగైన్ మళ్ళీ పట్టు విధులు విక్రమార్కుడు లాగా బేతాళుడు తిరిగి ఫైటర్స్ అంత ఈజీగా వదిలేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. వెరీ నైస్ విశ్వప్రసాద్ గారు. మీ మిరాయి పెద్ద హిట్ అయ్యి మీకు వాట్ యు కాల్ ఆ గ్యాప్ని మళ్ళీ విశ్వప్రసాద్ గారు కొట్టారు అనే ఒక రేంజ్ మిరాయితో మీకు రావాలని ఆశిస్తున్నాను. వస్తుందని కూడా నేను ఊహిస్తున్నా. మిరాయి గుడ్ లైన్. Yes, we start with Mirai. Yes, I believe, sir. And I wish you all the very best in coming times as a maker, sir. And I wish your daughter Kruti Prasad also best times in this industry along with you. Thanks. Thank you so much, sir. అదే విశ్వప్రసాద్ గారు ఎంత గట్స్ ఉండాలి అలా మాట్లాడడానికి, ఎంత బోల్డ్నెస్ కావాలి అలా మాట్లాడడానికి. అండ్ అఫ్ కోర్స్ ఆయన బ్లంట్ అన్న మాట వాడుతుంటారు ఆయన, బట్ స్టిల్ దేర్ ఈస్ కంటెంట్ ఇన్ దట్ బ్లంట్ వర్డ్లో. కాబట్టే ఈజ్ ఇంటర్వ్యూస్ ఆర్ సో పాపులర్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.